భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఇందులో భాగంగానే ఎడారి దేశంలో తెలంగాణకు చెందిన వారంతా కలిసి వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని షార్జాలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజులు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి సోమవారం రాత్రి వినాయక నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పండుగలను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. వినాయక చవితి మాత్రమే కాకుండా దసరా, సంక్రాంతి, దీపావళి ఉత్సవాలు కూడా భారతీయులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మార్తా మలేశం, రవి, మర్రి శేఖర్, సీను, తిరుమల, సుధాకర్, వేణు, రాము పాల్గొన్నారు. మేము దుబాయ్ లో షార్జాలో గణపతి 9 రోజులు నవరాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ఈ రోజు గణపతి నిమజ్జనానికి బయలుదేరడం జరిగింది. 9 రోజులు కూడా మా విఘ్నేశ్వర సేవా సమితి షార్జా వారి ఆధ్వర్యంలో ఘనంగా అన్న సంతర్పణ మరియు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది. ఈ రోజు నిమజ్జన సందర్భంగా నిమజ్జనానికి బయలుదేరింది కాబట్టి అందరం విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు అందరిపై భక్తులపై ఉండాలని, అందరి కోరికలు నెరవేర్చాలని 12వ వార్షికోత్సవం సందర్భంగా చాలా గ్రాండ్ గా జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మా విఘ్నేశ్వర సేవా సమితి తరఫున మళ్ళీ కూడా పెద్దగా అందరం కలిసిమెలిసి చేయాలని కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా భక్తులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. జై బోలో విఘ్నేశ్వర.